హాయ్ అండి. ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్‌కి వెళ్ళాను. సండే ఉంటదండి ఇది. ఇక్కడ లేని వస్తువు అంటూ ఉండదు. ఇక్కడ సెకండ్ హ్యాండ్‌వి ఉంటాయి. ఇంకా కొత్తయి గూడా ఉంటాయి. బట్టలు, వంటింటికి కావాల్సిన సామాన్లు, ఇంటికి కావాల్సినవి, పిల్లల ఆట వస్తువులు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు, ఫోన్‌ల కవర్లు, చార్జర్లు, బట్టలు, వాచ్‌లు, టూల్సు, రిపేర్‌కి సంబంధించినయి. ఇంకా మనం ఎగ్జిబిషన్‌కి వెళ్తాం కదా, నాంపల్లి ఎగ్జిబిషన్. అట్లా ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ. ప్రతి సండే ఉంటుంది ఈ మార్కెటు. మనం కొనాలనుకుంటే పక్షులు కానీ, ర్యాబిట్స్ కానీ, కోళ్ళు కానీ ఏమైనా పెంచుకోవడానికి కానీ దేనికైనా సరే పొద్దున్నే వెళ్ళాలండి 5ంటికే. లేట్ అయితే మాత్రం ఇక్కడ దొరకవు. వంటింటికి కావాల్సినవే కాదు, ఇంటికి కావాల్సిన అన్ని సామాన్లు ఉంటాయి అని చెప్పిన కదా. లిక్విడ్లు కూడా ఉన్నాయి. బాత్రూమ్ లిక్విడ్స్, మిక్సర్లు, గ్రైండర్లు, పిల్లలకు కావాల్సినటువంటి స్కూటీలు, సైకిల్స్, వాళ్ళు ఆడుకునే కార్లు, పెద్ద కార్లు, చిన్నవి, పిల్లలవి, షూసు, చెప్పులు, మిక్సీలు, అవి ఇంట్లో మనం చిన్న చిన్న వస్తువులు రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి టూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇనుప సామాన్లు, స్టీల్ సామాన్లు, ఇది ఉంది అది లేదు అని అనకుండా ప్రతిది ఉంటుంది. కొన్ని సెకండ్ హ్యాండ్వి ఉంటాయి, కొన్ని అయితే కొత్తయే ఉంటాయి. వీళ్ళు రేటు మాత్రం చాలా చెప్తారండి. వీళ్ళు 1000 చెప్పింది మనం 200 అట్లా అడగాలి కావచ్చు. చూస్తురా ఎట్లున్నాయో, ప్రతి ఒక్కటి ఉంది కదా. ఇనుప మంచాలు, పరుపులు, సాపలు, ప్రతిదీ ప్లాస్టిక్ సామాను, స్టీల్ది, ఇంకా ఇనుపది, అన్ని సామాన్లు ఉన్నాయి. చెక్కయి, వంటగదికి కావాల్సినవి, కూలర్లు కూడా ఉన్నాయి. సూట్ కేసులు, బ్యాగులు, వాచెస్, పిల్లలకు కావాల్సిన స్పెడ్స్, మనం ఏది కొనాలనుకుంటే అది ఉంటుందండి. తిరగడానికైతే చాలా ప్లేసు ఉంది. ఈ చాలా దూరం వరకు పెట్టిరు ఇవి. తిరిగే అంత ఓపిక ఉన్న వాళ్ళే వెళ్ళాలి ఇక్కడికి. ఓపిక లేని వాళ్ళు వెళ్తే సగం దూరమే వెళ్ళి రావాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి చూడాలి. ఇంటికి అవసరమైనవి చాలా ఉన్నాయి అనుకున్నోళ్ళు ఇక్కడికి వెళ్ళి తిరిగి చూడాలి. అన్ని వెరైటీస్ ఉంటాయి ప్రతి దాంట్లో. మనకి ఇక్కడ అక్కడ తిరిగే పని లేకుండా ఒకే చోట. ఇక్కడ నర్సరీ కూడా ఉందండి, పూల మొక్కలు ఉన్నాయి. ప్లాస్టిక్ సామాన్ ఇవి 2-3 చోట్ల ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ సామాన్ ఇంకా ఇత్తడి సామాన్ అయితే లేదు, కానీ స్టీలు, ఇనుము ఇవైతే ఉన్నాయి చాలా. బట్టల షాపులే ఎక్కువ ఉన్నాయి. చూస్తురా ఎట్లున్నాయో. చూస్తూ ఉంటేనే కొనాలి అనిపించేటువంటివి చాలా ఉంటాయి ఇక్కడ. చూడండి ఎట్లున్నాయో ప్రతి ఒక్కటి. తిరిగి తిరిగి అలసిపోవాల్సిందే. ఇక్కడ అన్ని రకాల జంతువుల్ని కూడా అమ్ముతారు, పక్షుల్ని కూడా అమ్ముతారు. కలర్ కలర్ పిచ్చుకలు, వాటికి బాక్సెస్ కూడా ఉన్నాయి. కొంతమంది పెంచుకుంటారు కదా పిచ్చుకల్ని, వాటి కోసం పిచ్చుకల్ని వాటితో సహా అమ్ముతురండి. వాటికి కావాల్సిన పంజరాల్ని ఇంకా పిచ్చుకల్ని వాటితో పాటే అమ్ముతురు. గార్డెన్లు పెంచుకునే వాళ్ళు ఈ పిచ్చుకల్ని తీసుకుని వాటిల్లో పెట్టుకుంటారు.
గార్డెనింగ్ పిచ్చి ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఉన్న పక్షుల్ని ఖచ్చితంగా తీసుకుంటారు అనుకుంటా. జనం కూడా చాలా చూసారా, ఇక్కడ పిచ్చుకలు ఉన్నాయి. జనం కూడా చాలామంది ఉన్నారండి. బండ్లు అయితే నడవవు, బండ్లు తీసుకెళ్ళినా కార్లు తీసుకెళ్ళినా పక్కకు పెట్టుకొని ఇక్కడ నడవాల్సిందే. చూడండి, స్టోరేజ్ బాక్సులు ఇంకా సామాన్లు అన్నీ ఇనుప సామాన్ అయితే ఐరన్ కాస్ట్ చాలా చోట్ల ఉన్నాయి. రోళ్ళు, మనం ఇంట్లో చిన్న చిన్నవి నూరుకోవడానికి కావాల్సిన నుంచి పెద్దగా రుబ్బుకునేంత వరకు చాలా ఉన్నాయి. సండే వచ్చి ఇక్కడ మార్కెట్ పెడతారు. కావాలనుకున్న వాళ్ళు సండే వెళ్ళి ఇక్కడ తీసుకోవచ్చండి. ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, ఇంట్లో డెకరేషన్ కోసం పెట్టేటువంటివి. బట్టల షాప్లే ఎక్కువ ఉన్నాయండి, బట్టలే ఎక్కువ యూజ్ చేస్తారు కదా. బట్టలు, బెల్టులు, సెల్ ఫోన్ కవర్స్, స్టాండ్స్. ఇక్కడ ఏదో ఒకటి అయితే కొనకుండా రారు ఎవరు వెళ్ళినా. పిల్లలైతే అస్సలు రారనుకుంటా. చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ సామాన్లలో కూడా. గిన్నెల్లో రకరకాల వెరైటీస్ ఉన్నాయి. హోటల్కి కావాల్సినటువంటి పెద్ద నుంచి ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న వాటి వరకు కూడా ప్రతి ఒక్కటి ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్లో లభిస్తాయి. తీరికగా వెళ్ళాలండి, పొద్దుగాల వెళ్ళాలి, ప్రశాంతంగా తిరిగి రాగలిగినప్పుడే వెళ్ళాలి ఇక్కడికి. మాకు నడవనికి రాదు, చేత కాదనుకుంటే వెళ్తే సగమే చూసి రావాల్సి వస్తుంది. చూశారు కదా ఎలా ఉందో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అవసరమైనప్పుడు మీరు కూడా వెళ్ళండి, మీకు కావాల్సినవి తీసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.